నమస్తే. సో, మనం మళ్ళీ వార ఫలాలు. సో, మనకి 4 తారీఖు నుంచి 10 తారీఖు వరకు ముందు మనం గ్రహ స్థితులు చూసి, గ్రహాలను బట్టి మన జీవితం మీద వాటి యొక్క ప్రభావం, అనుకూల పరి అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఏ అంశాల్లో మనకు అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది. దాన్ని బట్టి మన యొక్క కార్యక్రమాలు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే అవి సఫలీకృతమై మనకి కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, అది ఈ వార ఫలాల యొక్క ఉద్దేశము. దీన్ని మనం లగ్నాల ఆధారంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీకు ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఈ సెకండ్ సాటర్డే, సండే అంటే 10వ తారీఖు సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 11వ తారీఖున మీకు యూట్యూబ్ లైవ్‌లో ఒక సెమినార్ మీకు చెప్పబోతున్నాను. అంటే క్రాష్ కోర్స్ లాగా 2 రోజుల్లో మీకు ఓవరాల్‌గా జ్యోతిష్యం గురించి ఐడియా ఇవ్వడం కోసం నేను ఆల్మోస్ట్ మీకు సులభ రీతిలో జ్యోతిష్య పాఠాలని మీకు ఒక 200 వీడియోస్ దాకా ఉన్నాయి ఒకే ప్లేలిస్ట్లో. దాంట్లో ఆల్మోస్ట్ 60-80 వీడియోస్ మీకు నేను కవర్ చేయబోతున్నాను ఈ 2 రోజుల్లో. సో కాబట్టి మీకు కనుక హాలిడే అయితే గ్యారంటీగా గుర్తుపెట్టుకుని ఆ టైంలో ఖాళీగా ఉండడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను, టైమింగ్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, లేదంటే మీకు తెలిసిన వారికి తెలియజేయండి. సో దట్ ఈ జ్యోతిష్య పాఠాలు కొంత అవగాహన చేసుకుని మీరు నేర్చుకుని నలుగురికి మేలు చేస్తారని భావిస్తున్నాను. సో ఆ ఉద్దేశంతో మీకు ఈ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ జస్ట్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో ఐ థింక్ ఇది 10th అండ్ 11th సెప్టెంబర్. సో అది సెకండ్ సాటర్డే అండ్ సండే వస్తుంది. సో ఆన్ యూట్యూబ్ లైవ్ దిస్ సెమినార్ 2 days క్రాష్ కోర్స్. మార్నింగ్ ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ వస్తుంది. 11:30 నుంచి 1.5 hours. దీంట్లో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు అడగొచ్చు. అయితే ఏదైతే నేను క్లాస్ కవర్ చేస్తానో ఆ క్లాస్ బేస్ మీదే మీరు క్వశ్చన్స్ అడగాలి. అండ్ మీరు యూట్యూబ్ ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ అయితే మాత్రం మీరు కామెంట్స్లో క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే అంటే ప్రతి క్లాస్కి జనరల్గా నేను ఒక 15-20 minutes అన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీకు అవకాశం ఇస్తాను. సో బేసిక్స్ నుంచి అసలు మీకు ఏమి తెలియకపోయినా కానీ జ్యోతిష్యం మీద కొంత అవగాహన రావాలి. కనీసం మన లగ్నం, రాశి ఎలా చూడాలి, ఏ యాప్ వాడచ్చు, అసలు దశలు అంటే ఏంటి, ఇలాంటి కొంచెం బేసిక్ అవగాహన మాత్రం చాలా సులభంగా మీరు గ్రహించగలుగుతారు. అంతేకాకుండా శుభగ్రహాలు, పాపగ్రహాలను ఎలా గుర్తించాలి, వాటి దశలు ఎప్పుడు వస్తున్నాయి, వాటి యొక్క బలాబలాలు, ఇట్లాంటివి మాత్రం మీకు సింపుల్గా మంచి అవగాహన వస్తుంది. దాంట్లో అయితే డోకా ఉండదు. సో ఇది 2 రోజుల పాటు సేమ్ టైమింగ్స్, 9:30 to 11, 11:30 to 1, 2 to 3:30 PM. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. 1 to 2, 2 to 3:30 మళ్ళీ ఒక క్లాస్, మళ్ళీ 4 to 5:30. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. సో టోటల్ మొత్తం ఆల్మోస్ట్ 6 hours క్లాసెస్ మనకి జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి, ఖాళీగా ఉండేట్టు చూసుకోండి. ఇది శనివారం, ఆదివారం 2 రోజులు ఇదే టైం షెడ్యూల్ మనం ఫాలో అవుతాం. సో ఈ విధంగా నేను ప్రయత్నిస్తున్నాను మీకు ఇంకా కొంత జ్యోతిష్యం మీద మంచి అవగాహన ఇవ్వాలని, కనీసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. అలాగే దీంట్లో నేను హోమ్ రెమెడీస్ ఎలా చేయాలి, దానికి సంకల్పం ఎలా చేయాలి, అంటే మీకు మీ చార్ట్లో ఉన్న కొంత అవగాహన మీ చార్ట్ గురించి పెంచుకోవడానికి మాత్రం ఈ 2 రోజులు మీరు కేటాయిస్తే చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న మొదటి 60-80 వీడియోస్ మీరు చూసి వచ్చినట్లయితే బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. సో కాబట్టి మీకు దాంట్లో అవగాహన పెరుగుతుంది, డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. కొంత అంటే ఒక ఓవరాల్ పిక్చర్ అనేది మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో. సో గ్రహాలు అంటే మనకి లగ్నం ఎలా కనుక్కోవాలి, అలాగే అంటే మన దశలు కానీ, శుభగ్రహాలు, బలాబలాలు, సో ఆ విధంగా ప్రిడిక్షన్ చేయడానికి సపోజ్ అసలు ఏ భావాలు చూడాలి, వివాహ పంతను కూడా మీకు కొంత ఐడియా ఇస్తాను. సో ఈ విధంగా ఐ విల్ ట్రై నేను ఈ 2 రోజుల్లో మీకు కొంత అవగాహన ఇవ్వడానికి. కానీ మీరు కనుక హోంవర్క్ చేసి ప్రిపేర్ అయ్యి కొంత టైం తీసుకుని మీ నోట్స్ అన్న రిఫర్ చేసుకుని వచ్చినట్లయితే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, సో దీనికే నేను సపరేట్గా లింక్ ఏం చేయట్లేదు. మీరు గోపాల్ శాస్ట్రాలజీ అని మన ఛానల్ టైప్ చేస్తే, గోపాల్ శాస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో మొదటి 2 పదాలు చాలు టైప్ చేస్తే మీకు మన ఛానల్లో లైవ్ టైంలో మాత్రం మీకు చక్కగా కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. దాంతో యూ కెన్ గెట్ యాక్సెస్ టు దిస్ సెమినార్. ఓకే, సో ఇది అంతా ఇండియన్ టైమింగ్స్ అండి, వేరే టైమింగ్స్ అనుకోవద్దు. సో కాబట్టి ప్లాన్ చేసుకోండి ఈ 2 రోజులు. ఎక్కువ మందికి సెకండ్ సాటర్డే, సండే హాలిడే అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నాను. సో అలా ప్రతి నెల చూద్దాం మనం ఎంత వీలవుతుందో. సో ఈ భవిష్యత్తులో బాగుంటే మనం ఫిజికల్గా కూడా ఇట్లాంటి సెమినార్స్ కండక్ట్ చేసుకోవచ్చేమో చూద్దాం. ఓకే, సో ఇది నా ఉద్దేశము. ఇక ఇప్పుడు మనం మన ఈ గ్రహ స్థితులు చూద్దాం. ఈ వారం
అలాగే లగ్నాల వారీగా మనం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీ జన్మ లగ్నం తెలియకపోతే బర్త్ డేట్ టైం ప్లేస్ అని మీరు పెట్టినట్లయితే మేము మీ జన్మ లగ్నం తెలియజేస్తాం. అది కూడా తెలియకపోతే మీకు మీరు అడిగిన టైం ప్రకారం ప్రశ్న లగ్నం తెలియజేస్తాం. ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఈ వారం మనకి ప్రత్యేకంగా గ్రహాలేమి పెద్దగా మారట్లేదు. సో కాబట్టి థింగ్స్ ఆర్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గురువు కుజుడు కొంచెం బలంగా ఉంటాం. గురువు కుజుడికి చంద్రుడు దొరకటం వలన కొన్ని ముహూర్తాలు అయితే కొంతమందికి ఉంటాయి. ఇది భాద్రపద మాసం అయినప్పటికీ గ్రహాల యొక్క బలాలను బట్టి మీకు కొన్ని మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. మీకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో మీకు స్పష్టంగా తెలియజేసాం ఏ సమయంలో ముహూర్తాలు ఉన్నాయని. సో ఆ మాస ఫలితాలు ఒకసారి చూడండి. దాంట్లో కింద డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఏ కార్యక్రమానికి ఏ సమయంలో మీకు మంచి సమయం అని చెప్పి, అంటే ముహూర్తం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. ఓకే, సో కాబట్టి సో ఇక్కడ గురువు 9వ చూపుతో చంద్రుడిని ఆదివారం పట్టుకుంటున్నాడు. కుజుడు 8వ చూపుతో సోమ మంగళవారం. సో ఆది సోమ మంగళవారం అంటే 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు ఇవి మనకు కొంచెం మంచి రోజులు. సో వీటిని ఉపయోగించుకుని ఇది ప్రత్యేకించి 6 లగ్నాల వారికి మేన మేష కర్కాటక సింహ వృశ్చిక ధనుస్ ఈ 6 లగ్నాల వారికి కూడా ఇది అనుకూలంగా ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక మనం చూసినట్లయితే మెయిన్గా గురుపాలిదరికి మనం ఇక్కడ చూసినట్లయితే ఈసారి మనకి వృషభము సింహము అలాగే వృశ్చికము ధనుస్సు ఈ 4 ఫుల్ క్లియర్గా ఉన్నాయి. ఇక కర్కాటకము మిక్స్డ్గా ఉంది, అలాగే కన్య మిక్స్డ్గా ఉంది కానీ అప్పర్ హ్యాండ్ గురుపాలిదరికి ఉంది. అలాగే కుంభం కూడా కొంత మిక్స్ అయింది ఇక్కడ. సో ఇది కొంచెం ఓవరాల్గా గురుపాలిదరికి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ బలాబలాలైనప్పటికీ కూడా గురువు బుధుడిని అధిగమించడం అనేది కొంత గురుపాలితులకు ఓవరాల్ అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పాలి. ఇక శని పాలితులు చూసినట్లయితే మనకి మకరం బాగుంది, అలాగే మీనం బాగుంది, మేషం బాగుంది, తుల కూడా బాగుంది. ఈ 4 అయితే క్లియర్ కట్గా మనకి బాగున్నాయి. కొంచెం కుంభం అనేది కొంచెం మిక్స్డ్ అయ్యి కొంచెం అప్పర్ హ్యాండ్ శని పాలితులకి, అలాగే కన్య మిక్స్డ్ అయ్యి కొంత గురుపాలితులకి అప్పర్ హ్యాండ్, అండ్ కర్కాటకం మాత్రం పూర్తిగా మిక్స్డ్గా ఉంది. సో పోయిన వారంతో పోల్చుకుంటే శని పాలితుల కంటే కొంచెం గురుపాలితులకు బలం పెరిగి శని పాలితులు కొంచెం లోయర్ హ్యాండ్. సో అంటే మనకి కొన్నాళ్ళు వీళ్ళు అంటే వార్డులు బళ్ళు అవటం బళ్ళు వార్డులు అవడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కొన్నిసార్లు శని పాలితులు బలంగా ఉంటాం, కొన్నిసార్లు గురుపాలితులు బలంగా ఉంటాం. ఇలాంటివి మనకి తారసపడుతూ ఉంటాయి ఇక్కడ. సో అంటే ఇట్స్ ఎ ఫైట్, 2 రకాలుగా ఇక్కడ యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్. సో చంద్రుడు అయితే ఈసారి మనకి ఆదివారం ఇక్కడ మనకి ఆదివారం రాత్రి వరకు వృశ్చికంలోను, సోమ మంగళవారాలు ధనుస్సులోను, బుధ గురువారాలు మకరంలోను, శుక్ర శనివారాలు కుంభంలోను సంచరించబోతున్నాడు. సో ఇది చాలా నీట్గా ఉంది. ప్రతి 2 రోజులకి ఒక చోట. ఎందుకంటే ఇవి హ్రస్వలగ్నాలు. హ్రస్వలగ్నాలు అంటే మనకి రెండు రోజులే ఎక్కువగా చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. సో కాబట్టి అర్ధరాత్రి పూటే మారుతూ ఉన్నాడు కాబట్టి పెద్ద తేడా ఏం రావట్లేదు. సో ఇది చంద్రుని యొక్క గమనాలు. దాంట్లో గురువు కుజుడికి చంద్రుడు పట్టుబట్టడం అనేది మాత్రం గురు పాలితులకి ముహూర్తాలు ఎక్కువగా వస్తున్నాయి. వచ్చే వారం మాత్రం శని పాలితులకు ముహూర్తాలు ఉంటాయి. ఎందుకంటే వచ్చే సోమవారం నుంచి ఆదివారం సోమవారం ఈ టైంలో శని చంద్రుడిని చూడటం అనేది మాత్రం వారికి 4లు 6లు కొట్టే సమయంగా మనం చెప్పొచ్చు. సో ఇది మనకి రాబోయే మంచి శుభ సూచకం వచ్చే వారం శని పాలితులకి. ఓకే, సో ఇక మనం లగ్నాల వారీగా ఏ కార్యక్రమాలకు అనుకూలత ఏ కార్యక్రమాలకు ప్రతికూలత అనేది చెప్పుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇక మేష లగ్నం వారికి మనం చూసినట్లయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం వృషభం బ్రహ్మాండంగా ఉంది. అంటే 2లో మన లగ్నాధిపతి ఉండటం, అష్టమాన్ని చూడటం, నవమాన్ని చూడటం. సో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఆది సోమ మంగళవారాలు. సో మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవాలంటే మాత్రం మన మాస ఫలితాల్లో ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న డాక్యుమెంట్ చూసి మీరు మీ కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఆది సోమ మంగళవారం. సో వారం మొదటి చాలా బాగుందని చెప్పొచ్చు. సో అంటే ఆల్రెడీ మనకి చంద్రుడి శుభగ్రహం, మనకి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ యోగం కూడా కనిపిస్తుంది. చంద్రమంగళ యోగం కానీ గజకేసర యోగం కానీ ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మంచి యోగం, మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఈ సమయంలో ఏదైనా చేస్తే. సో కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ వారం మాత్రం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. మొదట్లోనే మనకి ప్రత్యర్థుల్ని అధిగమించి గెలవటం, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండటం, అలాంటి వాటితో మొదలై మనకి సోమవారం మంగళవారం వచ్చేసరికి దైవ బలం పెరగటం, దైవం మనం వెన్నుండటం, అదృష్టం కలిసి రావటం, ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం బాగున్నాయి. ఇక బుధ గురువారాలు కొంచెం వృత్తి ఉద్యోగంలోను వీటిలోనూ కొంత అనుకూలత, అలాగే స్థిరాస్తులు, గృహం, సౌఖ్యము,
గృహోపకరణాలు కొనటం, దుస్తులు కొనటం, ప్రయాణాలకు కూడా అనుకూలం. సో ఈ విధంగా ఈసారి మంచి పరంపర అయితే వారం అయితే బాగా కొనసాగుతుంది మేష లగ్నం వారికి. ఇక శుక్ర శనివారాలు అయితే ఏదైనా నేర్చుకోవడానికి అయితే సూపర్గా ఉంది. మనకి 11లో చంద్రుడు వచ్చి పంచమాన్ని చూడటం అయితే ఏంటంటే కొంచెం కొంచెం మొదటి రోజే కొద్దిగా చంద్రుడు బలంగా ఉంటాడు శుక్రవారం రోజు. శనివారం కొంచెం శుక్రుడితో అప్పర్ హ్యాండ్ శుక్రుడు రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ ఉదయం చాలా బెటర్ అని చెప్పొచ్చు. శుక్రవారం ఉదయం ఏదైనా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు, అది బాగా సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో అట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే సో ఇక ఓవరాల్గా మనకి విద్యార్థులకు, విదేశీ ప్రయత్నం చేసేవారికి, అలాగే ఉపాధ్యాయులకు, ఏదైనా కళను నేర్చుకునే వారికి, వీరందరికీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. దాంట్లో మీకు ఇప్పుడే చెప్పాను, శుక్రవారం మార్నింగ్ అయితే, లేదంటే మనకి ఆదివారం, సోమవారం, మంగళవారం ఏదైనా సరే ఒక మంచి ముహూర్తంతో మనం మొదలుపెట్టి ముందుకెళ్ళడానికి కూడా అవకాశం బాగుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇది సంగతి. సో దీన్ని బట్టి మనం గమనించి ముందుకెళ్ళొచ్చు. ఇక అలాగే మీ ప్రయత్నాలకు దైవ బలం తోడవడం, అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సత్సంబంధం పెరగడానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. సో పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి, ఎస్పెషల్లీ ఈ ఆదివారం. ఎందుకంటే కుజుడు, చంద్రుడు వారి యొక్క బలం కూడా చాలా బాగుంటుంది కాబట్టి వారి కలయిక వల్ల సో ఈ విధంగా కొంత అనుకూలత కనిపిస్తుంది. మనకి కొంచెం ఫైనాన్షియల్గా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడానికి కొద్దిగా ఆస్కారం మళ్ళీ మొదలైంది. మధ్యలో బుధుడు వచ్చి కొంచెం చెడగొట్టాడు. సో ఇప్పుడు గురువు కొంచెం డామినేట్ చేయడం వలన కొంతలో కొంతన్నా మీకు కొంత అనుకూలత పెరుగుతుంది. కోర్టు కేసుల్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, ట్రాన్సాక్షన్స్లో కానీ, బిజినెస్ డీల్స్లో కానీ కొంత సానుకూలత అయితే పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక రోజు రోజుకి అది పెరుగుతుంది, గురువు వీక్ అవుతాడు. అయితే మధ్యలో ఆయన మళ్ళీ వక్రీకరించి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మీ అంటే వార ఫలితాలను కొంచెం రెగ్యులర్గా మీరు గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది. సో అంటే వచ్చే వారం బుధుడు మళ్ళీ వక్రీకరించి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి కొంచెం ముందుకి వెనక్కి కొన్ని జరుగుతూ ఉన్నాయి, కాబట్టి గమనించి ముందుకు వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఎప్పటికప్పుడు మీకు వార ఫలితాలు తెలియజేస్తాను ఎప్పుడు బలం ఉందని. ఈ వారం మాత్రం బలం ఉంది కాబట్టి ఈ వారం చక్కగా ఏదైనా మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలంటే వాటిని క్లోజ్ చేసుకుంటే బెటర్. అలాగే లాయర్స్ని కలవాలన్నా, కోర్టు కేసుల గురించి చర్చించి వాటి గురించి ఏమైనా ప్రయత్నాలు చేయాలన్నా మంచిదని చెప్పొచ్చు. ఓకే, సో అది పరిస్థితి. ఇక వృత్తి ఉద్యోగంలోనూ వీటిలోనూ మనం బుధవారం, గురువారం బాగుందని చెప్పాలి. మిగిలిన రోజులన్నీ కూడా శని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శనికి నల్ల నువ్వులు దానం చేయడం కానీ, కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా కొంచెం దిష్టి తీయటం ఇలాంటివి చేసుకుంటే మనకు సేఫ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. మిగిలినవి అయితే పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన గ్రహాలు ఒక శని వల్లనే కొంచెం ఎక్కువ ఇబ్బంది కనిపిస్తుంది. శని దశ కాకపోతే ఇలాంటివి చేస్తే మంచిది. ఇక మనకి విష్ణు పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు బాగానే ఉంటాయి. ఇంకోటి మీకు చెప్పాను ఇందాక, అంటే మనకి భూములు కానీ, స్థిరాస్తులు కానీ, ఇల్లు మారటం కానీ, వీటన్నిటి గురించి ప్రయాణాలు కానీ. సో బుధ గురువారాలు బాగున్నాయి అని చెప్పాను. అది మనకి అంటే ఆదివారం నుంచి గురువారం వరకు మంచి సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అది సో కాబట్టి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ముహూర్తాల గురించి ఆది, సోమ, మంగళవారం అని చెప్పాను కదా, అప్పుడు కూడా మీరు ఇల్లు మారటం కానీ, స్థిరాస్తుల కొనుగోలు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా అనుకూలత అయితే మనకు కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఏదైనా కార్యక్రమాలు చేయటం కానీ, టీమ్ ఎఫర్ట్తో చేసేవి కానీ, సో వీటన్నిటికి కానీ వృత్తి ఉద్యోగంలో అయితే ప్రత్యేకంగా బుధ గురువారాలు బాగున్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా వారం చాలా బాగా జరుగుతుంది. ఒక శుక్ర శనివారాలు కొంత బలం తగ్గుతుందని చెప్పొచ్చు శుక్రుడి వలన. అదర్వైజ్ మిగిలిన రోజు అయితే మంచి పాజిటివ్ చాలా బాగున్నాయి. సో ఇక విష్ణుపరమైన పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మీకు మేలు చేస్తాయి. రెడ్ కలర్ అండ్ నెంబర్ 9 మాత్రం మీకు బాగా బలంగా తోడుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వైట్ కలర్ అండ్ నెంబర్ 2 కూడా రీజనబుల్గా శుక్రవారం వరకు బలంగానే ఉంది. సో దాన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి మనం చూస్తే ఇక్కడ ఏమవుతుంది, శుక్రుడు సూర్యుని కుజుడు చూడటం, బుధుడిని గురువు అధిగమించడం, ఇక శని రాహువులు మాత్రమే మనకు మిగిలారు. సో దానివల్ల మనకి ముఖ్యంగా దైవ బలం. సో ఏది చేసినా కొంచెం ప్రే చేసి వెళ్ళండి భగవంతుడికి, మీ ఇష్ట దైవానికి. సో దైవ బలంతో దైవం వెన్నుంటేనే మనకు కొంచెం పనులు జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని గుర్తుంచుకుని మనం దాన్ని మర్చిపోకుండా జస్ట్ ఒక 10 సెకండ్లు తీసుకుని సో ప్రే చేసి వెళ్తే మీకు సఫలీకృతం అవడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. నవమాధిపతి నవమంలో ఉండి ఆయన ఒక్కడే మనకి ఇప్పుడు ఈరోజు అండగా ఉన్నాడు. అది కూడా ఏంటంటే ఈసారి మనకి ఓవరాల్గా చూస్తే కొంచెం శుక్ర శనివారాలే బెటర్గా ఉన్నాయి. ఇక వచ్చే వారం మాత్రం బలం పెరుగుతుంది శని చంద్రుని చూడటం వల్ల. సో కాబట్టి వచ్చే వారం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే మాత్రం ఈ వారం ప్లాన్ చేయకుండా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.
ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. భూమి పరమైనవి, నిర్మాణాలు ఇట్లాంటి వాటిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కానీ, గృహ మార్పుల్లో కానీ, బంధుమిత్రులతో ఏమైనా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి కొంచెం అంటే ఏదైతే మనకి నిత్యావసర వస్తువులు, నిత్యావసర అవసరాలు చుట్టూ ఉండే వాళ్ళు వీళ్ళ నుంచి సహకారం లేకపోవడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగంలో మాత్రం మనకి ఇంకా సపోర్ట్ బాగానే కనిపిస్తుంది. ఏదైనా జాబ్స్కి ట్రై చేసేవాళ్ళు, అలాగే ట్రాన్స్ఫర్స్ లేదంటే ప్రమోషన్స్ కోరుకునే వారికి మాత్రం సపోర్ట్ మాత్రం కొనసాగుతుంది. ఇక పంచమాధిపతి అయిన బుధుడు ఉచ్చులో ఉన్నప్పటికీ గురువు చేత అధిగమించడం వలన కొంచెం ఈ వారం కొద్దిగా మనకి స్లోగా ఉంటుంది. విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, అలాగే తల్లిదండ్రులకి పిల్లలతో సత్సంబంధం కానీ, సంతానం కోరుకునే వారికి కానీ కొంచెం నెగిటివ్గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు, అంటే చిన్న చిన్న విభేదాలు ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అవమానాలు, పరాభవాలు కూడా కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి యువకులు కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో కాబట్టి వీటికి కుజుడికి కందులు దానం చేసిన, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు దిష్టి తీసిన కొంత సేఫ్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పాజిటివ్గానే కనిపిస్తుంది. సో అదైతే మనం ముందుకెళ్ళొచ్చు ఆ డిపార్ట్మెంట్ అయితే. సో ముఖ్యంగా దైవ బలము, వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం పాజిటివ్గా అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనా ఫైనాన్షియల్గా మనం రావాల్సిన లావాదేవీలు కానీ, బిజినెస్ పీపుల్కి కానీ, అలాగే మనకు కావాల్సిన వసూళ్లు కానీ ఇట్లాంటివి మాత్రం పాజిటివ్గానే కొనసాగుతుంది. ఇవి మనం చేసుకోవాల్సినవి. అయితే ప్రత్యేకంగా ఏ రోజు బాగుంది అంటే అంత ప్రత్యేకమైన రోజులు ఈ వారంలో ఏం లేవు. వచ్చే వారంలో మాత్రం 4లు 6లు కొట్టే సమయం వస్తుంది. శుక్ర శనివారాలు కొంతవరకు బెటర్ ఈ వారంలో. ఇంత మాత్రం పెట్టుకోండి. మనకి శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థప్రసాదాలు మేలు చేస్తాయి. ఇక బ్లూ అండ్ బ్లాక్ కలర్ మనకి బలంగానే కొనసాగుతుంది. అలాగే నెంబర్ 8 కూడా మనకి బలంగానే ఉందని చెప్పొచ్చు. ఇది మనం ఈ వారం ఉపయోగించుకోవాల్సింది. సో విష్ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మిథున లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం. సో మనకి మెయిన్గా గ్రహాలన్నీ కొంత వీక్గా ఉన్నాయి. ఈ వారం అంత అనుకూలమైన రోజులు లేవనే చెప్పాలి. దాంట్లో కొంచెం అటు ఇటుగా మనం చూసుకుంటే కొంచెం వృత్తి ఉద్యోగంలోనే మీరు ఏదైనా మీకు ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీ మీ సంపాదనలో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ స్పెండ్ చేయడం అనేది బెటర్. అంతవరకు అయితే ఒక లైన్లో మనం తేల్చాలంటే ఈ వారంలో అది ఉంది. సో శత్రువులను అధిగమించి ముందుకెళ్ళడానికి మంచి ధైర్యోత్సాహాలతో, అలాగే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని కొంత విశ్వాసాన్ని చూరగొనటం, ఇలాంటి మీ పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటివి కొంత కొనసాగుతూ ఉంది. ఇక మనకి కొంతవరకు అదృష్టం మన దైవ బలము, అదృష్టం మనం వెంట ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చేసే ముందు కొంచెం ప్రే చేసుకుని వెళ్ళండి. సో దైవం మీ వెంటుండి బియాండ్ యువర్ కెపాసిటీ, మీకంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు సాధించడానికి మాత్రం ఇది ఒక్క ప్రయత్నం మాత్రం చేయండి. ఇది మీకు సపోర్టివ్గా ఉంది. సో అది పరిస్థితి. వచ్చే వారం మాత్రం కొంచెం డెఫినెట్గా మంచి బెటర్ టైం అయితే మనకు ఉండబోతుంది. మనకు ఉచ్చులో ఉన్న లగ్నాధిపతి చతుర్థంలో గురువు చేత అధిగమించబడటం వల్ల మీ నిర్మాణాల్లో కొంచెం జాప్యం జరగటం, ప్రయాణాల్లో కానీ, ఏదైనా వస్తువుల కొనుగోలులో కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలాంటివి కొన్ని తారసపడే అవకాశం ఉంది. ఇప్పటికీ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఏదైనా నేర్చుకునే వారికి, కళాకారులకి, అలాగే సంతానం ఆశించే వారికి, తల్లిదండ్రులకి సంతానం మధ్య ఇవన్నీ మాత్రం సంబంధాలు చాలా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో అదైతే మనకి పాజిటివ్గానే ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం కొంత లాభాలు, కొంత పాజిటివ్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా మనకు ఉంది. ఇక శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థప్రసాదాలు మనకు మేలు చేస్తాయి. బ్లూ కలర్, బ్లాక్ కలర్, నెంబర్ 8 మాత్రం మనకు తోడుగా ఉంటుంది. కుజుడు మాత్రం ఫైనాన్షియల్గా ఎస్పెషల్లీ వేరే వాళ్ళు మన ఇబ్బంది పెట్టి వర్రీసమ్గా ఉండి మీకు నిద్ర పట్టకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా, లేదు మీ ఉత్సాహం తగ్గిపోయి అంత నెగిటివ్ ఎనర్జీ మీరు వింటూ నెగిటివ్ న్యూసే మీకు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నట్లయితే మాత్రం కుజుడు కందులు దానం చేయడం, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా దిష్టి తీయడం మాత్రం తప్పనిసరి. ఇవి మనకు కొంత మేలు చేసి సేఫ్ సైడ్ ఉండడానికి మాత్రం హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది పరిస్థితి. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, కర్కాటక లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మనకు ముఖ్యంగా మన లగ్నాధిపతి ఈసారి బ్రహ్మాండంగా ఉన్నాడు చంద్రుడు. అలాగే కుజుడు, గురువు యొక్క సంయోగంతో మంచి ముహూర్తాలు, మంచి బలమైన రోజులు అని చెప్పొచ్చు. సో 4లు 6లు కొట్టే సమయం అని కూడా చెప్పొచ్చు. అంత బాగుంది. ప్రత్యేకించి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, సంతానం కోరుకునే వారికి, ఎందుకంటే గురువు ఎప్పుడు చంద్రుడిని చూసినా కానీ సంతాన సాఫల్యతకి చాలా మంచి అవకాశంగా చెప్పొచ్చు. అలాగే తల్లిదండ్రులు, పిల్లలకి మధ్య సత్సంబంధం పెరగడానికి, ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి,
బుర్ర బాగా పనిచేసి మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుందని చెప్పొచ్చు. సో ప్రత్యేకించి ఈ ఆదివారం మీ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు బాగా మంచి సానుకూలంగా మీ సంబంధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సోమవారం మంగళవారం వచ్చినట్లయితే మీకు ఏదైనా ఫైనాన్షియల్గా రావాల్సినవి ఉంటే మాత్రం రాబట్టుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ లావాదేవీలు బిజినెస్ పీపుల్కి మంచి బిజినెస్ డీల్స్ జరగటానికి, అలాగే మీ శత్రువులను అధిగమించి చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి, సో ఇలాంటివన్నీ అంటే మీ మీద ఉన్న రూమర్స్ అపోహలు అవన్నీ కూడా దాటేసేసి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ వర్రీస్ అన్ని కొంత దూరం అవుతాయి. మనశ్శాంతి ప్రశాంతత కొంత లభించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా సోమమంగళవారం వాళ్ళకి చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఆ రోజులో ఏదైనా ముహూర్తాలకు కూడా అనువైన సమయాలు ఉన్నాయి. మీకు మాస ఫలితాలు, సెప్టెంబర్ మాస ఫలితాలు చెప్పాము. దాంట్లో డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఉన్నాయి. ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఏ సమయంలో చేస్తే మంచిది అనేది కూడా వివరించడం జరిగింది. సో దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇక బుధ గురువారాలు అయితే కొంత వివాహ ప్రయత్నాలకి వాటికి కొంత ఆ సానుకూలత, భార్యాభర్తలు కొంత టైం స్పెండ్ చేస్తే మంచి సత్సంబంధాలు పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం మంచి లాభాలు అయితే కొంచెం మనకి బాగా పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి విశ్వాసాన్ని చొరవని మీ కుటుంబంలో కానీ వేరే చోట కానీ కొంత మంచి కుటుంబ అన్యోన్యత, ఐకమత్యత, దూరంగా ఉండే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు వచ్చి కలవటం, ఇలాంటివన్నీ కూడా కొంత తారసపడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా కొంత మీకు పాజిటివ్ గాను, ఎంకరేజివ్ గాను, మీ ధైర్యోత్సాహాలు పెరగడానికి ఈ వారం బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక శుక్ర శనివారాలు అంత బలంగా లేదు, కొంచెం ఇట్స్ నాట్ సో ఫేవరబుల్. సో మొదటి 5 రోజులు బలంగా ఉంది. ఈ వారం మొదటి నుంచే మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఉత్సాహంగా ఉండి వాటిని వినియోగించుకుంటే సరిపోతుంది. ఇక కొంచెం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లేకపోవటం, మధ్య మధ్యలో భార్యాభర్తల మధ్య చెదురుమదురు సంఘటనలు కానీ, అలాగే జేబులు కొద్దిగా డబ్బులు ఖాళీ అయిపోవటం కానీ, ఇలాంటివి కనుక ఏదన్నా కొంచెం మీకు తారసపడితే మాత్రం అది శనికి నల్ల నువ్వులు దానం చేయడం కానీ, కింద చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చినట్టుగా మీకు ఆ డాక్యుమెంట్లో పరిహారాలు చేసుకున్నా సరిపోతుంది. ఓకే, వీటిని మాత్రం మర్చిపోకుండా చేయండి. అవి చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక విష్ణు పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకి బాగా మేలు చేస్తాయి. వైట్ కలర్, రెడ్ కలర్, అలాగే నెంబర్ 2 అండ్ నెంబర్ 9 మనకి చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. సో వాటిని ఉపయోగించుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో సింహలగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనకి నవమాధిపతి అయిన కుజుడు బలంగా ఉంటూ ఆయన దశమంలో ఉండటం అనేది మంచి అదృష్టము, దైవబలం మీకు తోడై మీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లయితే మంచి కీర్తి గౌరవాలు, మంచి సంపాదన, మంచి పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అవకాశం ఉంది. సో మీ యొక్క వృత్తిలో ఎక్కువ ఎనర్జీ పెట్టండి, అది మంచి ఫలితాలు ఇవ్వడానికి చక్కగా అవకాశం కనిపిస్తుంది. ఇది బెస్ట్. ఇక నిర్మాణాలు కానీ ఇవన్నీ కొంచెం సోమవారం మంగళవారం అయితే సూపర్గా ఉంది. ఆ రోజు మీకు మంచి ముహూర్తాలు కూడా ఉంటాయి. మీకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్లో డాక్యుమెంట్ ఇచ్చాం. ఏ సమయంలో ఏ కార్యక్రమానికి అనుకూలం అని చెప్పి దాన్ని చక్కగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మంచి విద్యార్థులకి, కళాకారులకి, ఏదైనా నేర్చుకునే వారికి, సాధన చేసే వారికి, నిర్ణయాలు తీసుకోవాలనుకున్న సోమ మంగళవారాలు సూపర్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాగే ఉపాధ్యాయులకు కావచ్చు, విదేశీ ప్రయత్నాలు చేసే వారికి, వీరందరికీ కూడా మంచి అనుకూలత అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, సో కొంచెం ఫైనాన్షియల్గా మాత్రం కొద్దిగా ఇచ్చిన డబ్బులు రాకపోవటం, లేదంటే తెచ్చింది తీర్చడానికి ఇబ్బంది అవ్వటం, మన మీద అనవసరమైన రూమర్స్, నెగిటివ్ కామెంట్స్, మన యొక్క అంటే వర్రీసమ్గా కొంచెం ఎక్కువ ఆలోచనలతో కొంచెం మదన పడే అవకాశం మాత్రం బుధ గురువారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో శనికి ముఖ్యంగా మనం నల్ల నువ్వులు దానం చేయడం కానీ, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా డాక్యుమెంట్లో సింపుల్ దిష్టి తీయటం కానీ చేసినట్లయితే సేఫ్గా ఉంటుంది. లేదంటే మనం అన్ని రూపాయి దగ్గర 2 రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావటం, అనవసరంగా బూడిదలో కోసం పన్నీర్లాగా ధనం కొద్దిగా వృధా అవటం, ఫైనాన్షియల్గా కానీ బిజినెస్ పీపుల్ కూడా కొంచెం లావాదేవీల్లో కొంచెం మోసపోవటం కానీ, లేదంటే సరైన రేటు మనకి పలక్కపోవటం, ఇలాంటివి కొంచెం సంభవించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక శుక్ర శనివారాలు మాత్రం వివాహంలో కానీ సరిగ్గా తిండి నిద్ర అంటే కంటి మీద కునుకు లేకుండా ఏదో ఒక సంఘటనలు జరగటం, అట్లాంటి కొన్ని సంభవించే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. సో ఇవి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మనకి కేవలం 2 రోజులు మాత్రమే. సో ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ వారంలో సోమ మంగళవారాలు మాత్రం బలంగా ఉన్నాయి. ముహూర్తాలకు అనుకూలం,
అనేక ప్రయత్నాలకి మొదలు పెట్టడానికి కూడా కార్యక్రమాలు కూడా బాగుందని చెప్పొచ్చు. కొంతవరకు స్టామినా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వ్యాయామం కానీ వాకింగ్ కానీ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇక కొంచెం అవమానాలు పరాభవాలు కూడా కొంచెం ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఇందాక చెప్పినట్టు శనికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక శని దశ అయితే మనకు పెద్ద వర్రీనే లేదనుకోండి. సో ఇది సో ఓవరాల్గా మనకి రెడ్ కలర్ అండ్ నెంబర్ 9 ఇక విష్ణుపరమైన పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. సో వృత్తి ఉద్యోగంలో మీ ఎనర్జీ ఎక్కువగా పెట్టండి. ముహూర్తాలకు మాత్రం సోమ మంగళవారాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కన్యా లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మనం ముఖ్యంగా మనకి బుధుడు శుక్రుడు వీక్గా ఉంటాం, అలాగే శని మాత్రమే మనం బలంగా ఉంటాం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో దాంట్లో కూడా మనకి బుధ గురువారాలు తప్ప మిగిలిన రోజులు ఆ శని బలంగా ఉంటాం. సో కాబట్టి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఏదైనా విద్య నేర్చుకునే వారికి, నిర్ణయాలు తీసుకునే వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా కొంత అనుకూలంగా ఉండడానికి ఈ శని దోహదం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ఎక్కువ ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ వారం. ఇది మనకి మెయిన్గా బలంగా ఉంది. అలాగే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న నిర్ణయాలు కానీ ఇట్లాంటి ప్లస్ వివాహ ప్రయత్నాలు కొంత చేసుకోవచ్చు. వివాహం కొంత కలిసి రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే సప్తమాధిపతి అయిన గురువుని శని చూడటం అనేది వివాహంలో కొంత పురోగతి, భార్యాభర్తల మధ్య మంచి సత్సంబంధం పెరగడానికి ఇది మంచి అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ఇంకా వచ్చే వారం నుంచి ఇంకా బుధుడు లగ్నాధిపతి కూడా బలంగా ఉండటం అనేది ఇంకా యాడెడ్ బెనిఫిటే మనకి చేసే అవకాశం ఉంది. సో కాబట్టి నేర్చుకోవటం మీద, సంతానం మీద మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచి సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ఒక బుధ గురువారాలు కొంచెం వీక్గా ఉంటుంది కానీ మిగిలిన రోజులని కూడా ఇది చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ఓకే, సో భార్యాభర్తలు కొంత టైం స్పెండ్ చేయండి, సంతానంతో కొంత టైం స్పెండ్ చేయండి, అలాగే కొంచెం కుటుంబం వారితో, మిగిలిన బంధుమిత్రులతో కొంత సమయాన్ని స్పెండ్ చేస్తే మనకు అనుకూలత అయితే కనిపిస్తూ ఉంది. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ బంధుమిత్రులు అంటే, సో అదర్వైజ్ కొంచెం డిస్టెన్స్ బంధుమిత్రులు అయితే మాత్రం అంత అనుకూలంగా కనిపించట్లేదు. అలాగే ఫైనాన్షియల్గా కొంచెం జేబులో డబ్బులు ఖాళీ అయిపోవటం, అనవసరంగా ఖర్చులు అయిపోవటం, బూడిదలో పోసిన పన్నీర్లాగా ధనం వృధా అయిపోవటం, ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ లావాదేవీలు వీటిల్లో కూడా కొంత పురోగతి సాధించే అవకాశం ఉంది. కొంత మనకు వసూళ్లకు కూడా సాధ్యమవుతుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం మంచి డీల్స్ మీరు క్రాక్ చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సో అట్లా ఫైనాన్షియల్గా బాగుంది, విద్యాపరంగా బాగుంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉంది. వివాహంలో మాత్రం సూపర్గా ఉంది. దీన్ని మాత్రం వివాహ బంధాన్ని గట్టిపట్టడానికి మాత్రం ఉపయోగించుకోండి. ఓకే, సో అంటే మీ భార్యతో కానీ భర్తతో కానీ కన్సల్ట్ చేయటం ద్వారా మంచి సపోర్టు, మంచి నిర్ణయాలు మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇంటర్ డిపెండెన్సీ, మనం భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం అనే, మనం ఇద్దరు ఒకరికొకరు కావాలి అనే భావన పెరగటానికి ఇది మంచి సమయం. శని సప్తమాధిపతి అయిన గురువును చూడటం అనేది పంచమాధిపతి కాబట్టి మీ యొక్క సంప్రదింపులు, అవగాహన, మీ డిస్కషన్స్ ఇద్దరు కలిసేదని నేర్చుకోవడం కానీ కలిసేదని చేయటం కానీ కంపల్సరీగా చేయండి. ఇది మాత్రం మీకు మంచి సపోర్టివ్గా ఉంటుంది. మీ వివాహ బంధానికి ఒక మంచి పునాదిలాగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని మిస్ కావద్దు. సో ఇది ప్రత్యేకంగా ఈ వారం మీ కన్యా లగ్నం వారికి ఇంతకుముందు నేను ఇంత ఎంఫసైజ్ చేయలేదు, ఈసారి మాత్రం బాగా ఎంఫసైజ్ చేస్తున్నాను. ఈ కమింగ్ 3-4 మంత్స్ మాత్రం భార్యాభర్తల మధ్య సత్సంబంధం, సంతానంతో సత్సంబంధం, సో ఫ్యామిలీ మీద ఎక్కువ స్పెండ్ చేయండి. అది సో భార్యాభర్తలు, పిల్లలు, ఈ కుటుంబం అనేది మాత్రం బాగా బలంగా ఉండటానికి, మాకు మంచి పునాది పట్టడానికి ఇది మంచి సమయం. సో డోంట్ మిస్ ఇట్. సో ఈసారి మీకు అది ఒక్కటే చెప్పబోతున్నాను, మిగిలిన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు నేను. సో దీని మీద మాత్రం వర్క్ చేయండి. ఓకే, సో ఇక ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు, లేదంటే మీ యొక్క నిర్మాణాల్లో కానీ, స్థిరాస్తుల్లో కానీ, వాటిలో కనుక ఏమైనా ఇబ్బందులు, బంధుమిత్రులతో ఇబ్బందులు వచ్చినా కానీ కుజుడు కందులు దానం చేస్తే బెటర్. డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా మనకి లింక్లో డాక్యుమెంట్లో ఉన్నట్టుగా దిష్టి తీసినా సరిపోతుంది. ఓకే, ఆ మాత్రం అది చేసుకుని ఇటు శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మాత్రం ఈ కుటుంబ బాంధవ్యాలు అన్ని కూడా బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఆ విద్యార్థులకు కానీ ఏదైనా నేర్చుకునే వారికి కూడా అది బాగా సహకరిస్తుంది. ఇక శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకి మేలు చేస్తాయి. బ్లూ, బ్లాక్ కలర్ అండ్ నెంబర్ 8 మీకు తోడుగా ఉంటుంది. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తులాలగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మనకి చతుర్థాధిపతి అయిన శని చతుర్థంలో ఉండటం ఒకటే మనకి ఇక్కడ బాగా సపోర్టివ్గా ఉందండి. సో కాబట్టి బంధుమిత్రుల సఖ్యత, సహకారాలు, టీమ్ ఎఫర్ట్లో బాగా రాణించడం కానీ, అలాగే మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, కొంత డబ్బులు వసూలు కావటం, కొంచెం మంచి బిజినెస్ డీల్స్ చేయటం,
సో ఇట్లాంటి కొంచెం ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక శుక్ర శనివారాలు అయితే మాత్రం ఏదైనా నేర్చుకోవడానికి, విద్యారంభానికి, అలాగే కొత్త కోర్సులు, విద్యార్థులకి, విదేశీ ప్రయత్నాలకి, ఉపాధ్యాయులకి, కళాకారులకి, కళారంగంలో రాణించే వారికి, వీరందరికి మాత్రం బుర్ర బాగా పనిచేసి సాధన బాగా చేసుకుని నేర్చుకున్నంత బాగా అవపోసన పట్టి ఇలాంటివన్నీ బాగా మెమరీ బాగా పనిచేయడానికి, బుద్ధి బాగా పనిచేయడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. సో ఈ వారంలో మనం చూస్తే బుధ గురువారాలు, శుక్ర శనివారాలు సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీక్ చాలా బాగుంది. మొదటి 3 రోజులు అంత బలంగా లేదు. కొంచెం అవమానాలు, పరాభవాలు, కొంచెం మనస్పర్ధలు, భావ విభేదాలు ఇట్లాంటివన్నీ కూడా కలగడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ధైర్యోత్సాహాన్ని ఏదో ఒకటి నీరు కార్చే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏదో విధంగా నెగిటివ్ న్యూస్ వినటం, కొంచెం డిస్కరేజింగ్గా ఉండటం, ఇలాంటివన్నీ తారసపడే అవకాశం కనిపిస్తుంది. ఓకే, సో ఇది ప్రస్తుతానికి పరిస్థితి. వృత్తి ఉద్యోగంలో కూడా కొంత పురోగతి సాధించడానికి కొంత ప్రయత్నాలు చేసుకోవచ్చు, కొంత బెటర్గానే ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం మైనస్గా ఉంది. కోర్టు తీర్పులు కానీ వీటిలో కూడా కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది ఎక్కువగా. ఓకే, సో ఇవి ఓవరాల్గా మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం మిక్స్డ్గా ఉంది, మరి అంత గ్రేట్ కాకపోయినా. ఓకే, సో ఇవి పరిస్థితి అండి. సో సెకండ్ వీక్ బాగా ఫోకస్ చేయొచ్చు. అలాగే నిర్మాణాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం సపోర్ట్ అయితే బాగానే కనిపిస్తూ ఉంది. గృహాలు మారాలనుకున్న, ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్స్, బదిలీలు కోరుకున్న, బంధుమిత్రులతో కలిసి ఏదన్నా మంచి ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఇవన్నీ కూడా మంచి సానుకూలంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదం మనకు మేలు చేస్తాయి. సో మనకి ఫైనాన్షియల్గా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాసెస్ గానే ఏమైనా వస్తే కందులు దానం చేయడం మంచిది. కుజుడికి మనకి డిస్క్రిప్షన్లో మీకు డాక్యుమెంట్లో ఇచ్చినట్టుగా సింపుల్ హోమ్ రెమెడీ చేసినా సరిపోతుంది. ఓకే, సో అది ఒకటి చిన్నది చేస్తే చాలు. ఇట్లాగే మనకి బ్లూ కలర్, బ్లాక్ కలర్, నెంబర్ 8 మాత్రం మనకు తోడుగా ఉంటుంది. అలాగే వైట్ కలర్ అండ్ నెంబర్ 2 ఈ రెండు కూడా మనకి సపోర్టివ్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ వీక్ అయితే మనకి బెస్ట్ వీక్ అని చెప్పొచ్చు. అంటే వీక్లో బెస్ట్ పార్ట్ సెకండ్ వీక్, అంటే బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం ఇంకా మెరుగ్గా ఉండబోతుంది. మనకి మంచి ఇంకా సపోర్ట్ అయితే పెరగబోతుంది వచ్చే వారం. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వృశ్చిక లగ్నం వారికి మనం చూసినట్లయితే మనకి కుజుడు సప్తమంలో ఉండటం, అంటే లగ్నాధిపతి సప్తమంలో ఉండటం, మంచి రూపవంతులైన భార్యలు, స్పౌజెస్ కానీ దొరకడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముహూర్తాలు ఏమైనా ఆపద్దు. సో సంబంధాలు అయితే చూసుకోవచ్చు, సంబంధాలకు వెళ్ళొచ్చు, చూడటానికి వెళ్ళొచ్చు, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, వాటికైతే ఏమి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వృత్తి ఉద్యోగం మీద బాగా ఫోకస్ చేయండి. మంచి పురోగతి, మంచి ప్రమోషన్స్ కానీ, మంచి కొత్త కొత్త ఆఫర్స్ మీకు రావడానికి కూడా అవకాశం ఉంది. సో వాటిని మాత్రం వదిలిపెట్టద్దు. మీ బంధుమిత్రుల మధ్య మంచి, మీ కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో అందరూ కూడా ఒక తాటి మీద ఉండటం, సో ఈ విధంగా కొంత పురోగతికి వీటికి మాత్రం కొంత అనుకూలంగానే మనకు ఉంది. సో మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వారి విశ్వాసాన్ని చూరగొని వారి మన్నలను పొందుతారు. మీ పలుకుబడి కొంత పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సో ఇది కొంత మంచి సపోర్టివ్గా అయితే మనకు ఉంది ఇక్కడ. ఆదివారం, సోమవారం, మంగళవారం మాత్రం మంచి ముహూర్తాలకి మంచి అనుకూలమైన సమయాలు. సో కాబట్టి మీకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లో ఇచ్చినట్టుగా ఫలితాలను మాత్రం చూడండి. సో వాటిని వినియోగించుకుని మీకు ఏ కార్యక్రమం అయితే చేయబోతున్నారో, ఏ సమయంలో అనుకూలంగా ఉందో అక్కడ తెలియజేసాం, దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. ఇక కొంచెం ఏదో ఒకటి కొంచెం నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ న్యూస్ కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో అది కనుక మరీ డిస్కరేజింగ్గా ఉంటే మాత్రం శనికి కొంచెం నల్ల నువ్వులు దానం చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లో ఇచ్చినట్టుగా దిష్టి తీసినా కానీ సరిపోతుంది. ఈ మాత్రం చేసుకుంటే చాలు. ఇంకా అంతకంటే పెద్ద ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కొంతలో కొంత మెరుగైన సమయం, మెరుగైన వారం ఈ వారం అని చెప్పొచ్చు. దాంట్లో వారం మొదట్లో మాత్రం సూపర్గా ఉంది. బుధవారం, గురువారం, శుక్రవారం, శుక్ర, శనివారాలు కొంచెం వీక్గా ఉంటుంది. ఈ మొదటి 5 రోజులు పర్లేదు, ఎస్పెషల్లీ వివాహపరంగా. సో కాబట్టి భార్యాభర్తలు కంపల్సరీగా కొంత టైం స్పెండ్ చేయండి టుగెదర్. మేము అంటే కనీసం ఒక డిన్నరో లేదంటే బయటకు వెళ్ళటమో, కలిసి ఆహార విహార నిద్రలో వీటిలో మాత్రం మంచి సపోర్టివ్గా ఇద్దరు కూడా మంచి సత్సంబంధాన్ని పెంచుకోవడానికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు ఇది. ఇక మిగిలిన సమయం వృత్తి ఉద్యోగం అని చెప్పాము. అయితే కొంచెం ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు అవుతున్న, డబ్బులు కోల్పోతున్న బిజినెస్ వారికి కూడా కొంచెం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అయితే కొంచెం మిక్స్డ్గా ఉంది. ₹1 మిగలడానికి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంది. ఈ వారం కొంచెం బెటర్, మళ్ళీ వచ్చే వారం కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని కొద్దిగా కేర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ వరకు రికమెండ్ చేయొచ్చు. అంతవరకు పర్లేదు.
కానీ ఎక్కువ వద్దు, ఎందుకంటే కొంచెం మిక్స్డ్గా ఉంది, కానీ కొంచెం అప్పర్ హ్యాండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా శనికి నల్ల నువ్వులు దానం చేస్తే చాలు. రాహు కొంచెం మినువులు దానం చేస్తే బెటర్, రాహు దశ కనుక అవ్వకపోతే మీకు. ఇవి ఇంతకంటే మనకు నెగిటివ్గా ఇచ్చేవాళ్ళు ఎవరు ఎక్కువ లేరు. ఓకే, సో భార్యాభర్తలు వివాహ సంబంధం పెంచుకోవడానికి, కుటుంబ అన్యోన్యత పెరగడానికి, సో కొంచెం యోగా కానీ వాకింగ్ కానీ చేస్తే కూడా కొంత మంచిది. ప్లస్ వృత్తి ఉద్యోగంలో మీ ఎనర్జీ అంతా పెట్టండి, దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇటు ఫ్యామిలీ పరంగా అటు వృత్తిపరంగా రెండు రకాలుగా ముఖ్యంగా ఉంది. కానీ బిజినెస్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇట్లాంటి మాత్రం కొంచెం మిక్స్డ్గా ఉంది, ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వారంలో మనకు మెయిన్గా శుక్ర శనివారాలు కాకుండా మిగిలిన మొదటి 5 రోజులు బాగున్నాయి, మొదటి 3 రోజులు ఇంకా బాగున్నాయి అని చెప్పొచ్చు. ఇట్లా మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. సో యూటిలైజ్ దిస్ వీక్. సో విష్ణు పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకి ఎట్లాగో మేలు చేస్తాయి. రెడ్ కలర్ అండ్ నెంబర్ 9, వైట్ కలర్ అండ్ నెంబర్ 2 కూడా మనకు తోడుగా ఉంటాయి అని చెప్పొచ్చు. సో యూ కెన్ యూటిలైజ్ దెమ్. సో విష్ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక ధనుర్లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకి పంచమాధిపతి అయిన కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి కొంత విద్యార్థులకి కొంత మేలైతే కలుగుతుంది. ప్రత్యేకించి బిజినెస్ పీపుల్కి చాలా మంచి కాంబినేషన్ ఇదని చెప్పొచ్చు ఈ వారం. సో వారికి ఏదైనా వసూళ్ళు ఉంటే మాత్రం రావాల్సిన డబ్బులు మాత్రం మీరు ప్రయత్నించండి, వచ్చే అవకాశం ఉంది. మీ మీద ఏమైనా రూమర్స్, అనవసరమైన కామెంట్స్ ఉంటే వాటన్నిటిని అధిగమించి కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి, కొంత మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇది మంచి అనుకూలమైన సమయం. అలాగే మీకు ఇక ఆదివారం, సోమవారం, మంగళవారం మాత్రం ముహూర్తాలకి చాలా మంచిది. సెప్టెంబర్ మాస ఫలితాల్లో మీకు డిస్క్రిప్షన్లో లింకులు, డాక్యుమెంట్లు ఇచ్చాము. ఏ కార్యక్రమానికి ఏ సమయం అనువుగా ఉంటుందని దాన్ని చూసి మీరు పాటించినట్లయితే చక్కగా మేలు పొందుతారు. సో దాన్ని గమనించండి. ఓకే, ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. భార్యాభర్తల మధ్య కొంచెం భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ శనికి నల్ల నువ్వులు దానం చేసుకుంటే బెటర్. అలాగే బంధుమిత్రులతో ఇబ్బంది కానీ, ఉద్యోగంలో కొద్దిగా ఏమైనా చికాకులు ఇలాంటివి కలిగినా కానీ ఇది చిన్న ప్రయత్నం చేస్తే సరిపోతుంది. బంధుమిత్రులు కొంచెం నెగిటివ్, మన గోతులు తవ్వే వాళ్ళు కొంతమంది తారసపడవచ్చు. అలాగే నిర్మాణంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇట్లాంటివన్నిటికి శని నల్ల నువ్వులు దానం చేయడం కానీ, కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లు ఇచ్చినట్టుగా దిష్టి తీయడం కానీ చేస్తే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ చేయాల్సిన ఏం లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ముఖ్యమైన ప్రోగ్రాము. ఇక కొంచెం దైవ బలం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వెళ్ళే ముందు కొంచెం ప్రే చేసుకెళ్ళండి. ఏ కార్యక్రమానికి వెళ్ళే ముందైనా కొంచెం ప్రే చేసుకుని వెళ్తే ఆ దైవ బలంతో కొంత మీకు సపోర్టివ్గా ముందుకెళ్ళడానికి అయితే మాత్రం అవకాశం కనిపిస్తుంది. సో అంటే ఏ ప్రేయర్ ఈజ్ వాట్ కౌంట్స్ హియర్, అది మీకు ఈ వారం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, శత్రువులను అధిగమించి బాగా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏదైనా కొనుగోలు చేసినా కానీ తక్కువ రేటుకే ఉపయోగకరమైన వస్తువులే కొనుగోలు చేస్తారు. కొంచెం ఆధ్యాత్మికంగా కూడా కొంత సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక పురోగతి కోరుకునే వారికి సత్సంగత్యం, మంచి సూక్తి సుధా, మంచి మాటలు వినడానికి కానీ, మంచి వ్యక్తుల తారసపడటం, దైవభక్తి, గురుభక్తి ఇలాంటివన్నీ పెరగడానికి కూడా, మంచి పుస్తకాలు దొరికి మీకున్న డౌట్స్ క్లియర్ అవడానికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఓకే, సో ముహూర్తాల సమయం 4లు 6లు కొట్టే సమయం కూడా మీకు ఇక్కడ వచ్చింది. సో అది ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు మాత్రం అలాంటి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక శుక్ర శనివారాలు, బుధ గురువారాలు అంత బలంగా లేవు. సో వారం మొదట్లోనే బలంగా ఉంది. వారం మొదట్లోనే మొదటి 3 రోజులే బాగా యాక్టివ్గా ఉండి ఉపయోగించుకోండి. ముఖ్యమైన కార్యక్రమాలు ఏం చేయాలన్నా ఇక మళ్ళీ మిగిలిన వచ్చే వారం చూద్దాం. ఓకే, సో శనికి నల్ల నువ్వులు దానం చేయటం, అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న దిష్టి తీయటం, ఆ చిన్న పనులు మనం చేసుకుంటే మనకి ఆ నెగిటివ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక విష్ణు పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకు బలంగా కనిపిస్తున్నాయి. ఇంకా రెడ్ కలర్ అండ్ నెంబర్ 9 మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ వారం. సో దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మకర లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మనం ముఖ్యంగా శని లగ్నంలో ఉన్నాడు, ఇది ఒకటే మనం కౌంట్ చేసుకోవాలి. మిగిలిన గ్రహాలు కొద్దిగా వీక్గా ఉన్నాయి కాబట్టి, సో వృత్తి ఉద్యోగంలో మీ ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత ప్రయత్నం మాత్రం ముమ్మరం చేయండి. సో వృత్తిలో పురోగతి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఏ విధమైన కోరుకున్నా కానీ మీరు చక్కగా మంచి నలుగురు బంధుమిత్రుల సహాయ సహకారాలు, కొలీగ్స్ సపోర్ట్ ఇవన్నీ ఉండి ముందుకెళ్ళడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. దానికి మనం శివభక్తి కొంచెం తోడు చేస్తే, శివుని పరంగా పూజల, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటే మాత్రం ఇంకా బలం కలిగి ముందుకెళ్తారు. భార్యాభర్తలు మాత్రం కొంత టైం స్పెండ్ చేయండి. మంచి సానుకూలంగా మీ రిలేషన్షిప్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి సపోర్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంచి ఆహార విహార నిద్రలో కూడా కొంత ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది. ఏదన్నా మనకి వచ్చే వారం అయితే ఇంకా బెస్ట్, కంపల్సరీగా
వచ్చే వారం మీ వివాహ బంధాన్ని పెరగటానికి పునాది పడే వారంగా చెప్పొచ్చు వచ్చే వారం. అందుకని మీకు ముందుగానే చెబుతున్నాను. సో ప్రిపేర్. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ఆదివారం అంటే 11వ తారీఖు 12వ తారీఖు మాత్రం మీ వివాహ బంధాన్ని పెంచడానికి కొంత సమయాన్ని వెచ్చించండి. అది మాత్రం ఇట్స్ వర్త్ ఇట్. అది ఇంతవరకు అయితే మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, సో ఈ వారంలో చూసినట్లయితే మనకి శుక్ర శనివారాలు కొంత మేలు, ఓవరాల్గా వారంలో చూసినట్లయితే కొన్ని రకాలుగా. సో మొదటి ఈ 5 రోజులు మాత్రం కొంచెం వీక్గానే ఉంటుంది. ఏదో ఒక చేదోడు వాదోడిగా ఏదో ఒకటి మనకి చెదురుమదురు సంఘటనలు మనకు కొంచెం నెగిటివ్గానే జరగడానికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానంతో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కానీ ఏదైనా నేర్చుకునే వారికి కానీ ఎంత చదివినా బుర్రకెక్కకపోవటం, ఏదో నిర్ణయాలు తీసుకుంటే వాటిలో ఏదో ఒకటి తప్పులు దొరకడం, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను తర్వాత బాధపడటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కొంచెం అవమానాలు పరాభవాలు కూడా కొంచెం తారసపడే అవకాశం కనిపిస్తుంది. సో కడు జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారని ఆలోచించి మాట్లాడాలి, లేదంటే మనం దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మనం ఏదైనా కొంటే మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ లాగా ధనం వృధా అవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అంటే బేరం ఆడి జాగ్రత్తగా కొనండి అది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. లేదంటే కొన్న తర్వాత కూడా అది ఉపయోగపడుతుందా లేదా మనం ఉపయోగిస్తాం అనుకుంటేనే కొనండి, లేదంటే అది మోస్ట్లీ బూడిదలో పోసిన పన్నీర్ లాగా ధనం వృధా అవడానికి అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో నిర్ణయాలు తీసుకోవద్దు, సంతానంతో జాగ్రత్తగా ఉండండి, చికాకులు కలిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నెగిటివ్గా కనిపిస్తుంది, లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొన్నా కానీ ఆచితూచి అత్యంత అవసరమైతేనే కొనండి ఇవి. సో ఎక్కువ ఎనర్జీ కొంచెం భార్యాభర్తల మధ్య సంబంధం పెంచుకోవడానికి, అలాగే వృత్తి ఉద్యోగ సంపాదన వీటి మీద ఫోకస్ చేయండి. ఈ రెండు బాగున్నాయి, వాటి మీద మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. కొంచెం నెగిటివ్ న్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పట్టించుకోవద్దు. పెద్ద మనకి ఎక్కువగా అదైతే ఎక్కువ దూరం ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళదు అని మాత్రం చెప్పొచ్చు. ఓకే, సో ఇలాంటి పరిస్థితి. ఇక శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకు మేలు చేస్తే కొంచెం బిజినెస్ పీపుల్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో ఆ వృత్తుల్లో ఉన్న ఏదైనా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీళ్ళకైతే కొంచెం కందులు దానం చేస్తే బెటర్. డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చినట్టు డాక్యుమెంట్లో దిష్టి తీసినా సరిపోతుంది. ఓకే, ఇక శివుని పరంగా పూజలు చేసుకోవడం బెటర్. అలాగే బ్లూ కలర్, బ్లాక్ కలర్ నెంబర్ 8 మాత్రం మనకు తోడుగా ఉంటుంది ఈ వారం అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కుంభలగ్నం వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ముఖ్యంగా లగ్నాధిపతి అయిన శని 12లో ఉండటం, ఫైనాన్షియల్ భావాలన్నీ కవర్ చేయటం వలన బిజినెస్ పీపుల్కి ఫైనాన్షియల్గా లావాదేవీలు చేసే వారికి కొంత మనకి అనుకూలంగా ఓవరాల్గా ఉందని చెప్పొచ్చు. మీకు ఏదైతే డబ్బు అవసరమో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఒక రోజుకో 2 రోజులకల్లా ఇచ్చేస్తారు. అది ఎక్కువగా ధనానికి ఎదురు చూపులు ఉండవు, ఎట్లా అట్లా మీకు అందుబాటుకు మాత్రం వస్తుంది. ఓకే, అలాగే మీకు మనసు కొంత ప్రశాంతంగా ఉండి కొంచెం మీ మీద ఉన్న నెగిటివిటీ అంతా తగ్గి కొంత వర్రీస్ పోయి కొంత పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి మాత్రం కొంచెం బలం కనిపిస్తూ ఉంది. ఓకే, అలాగే మనకి దైవ బలం మాత్రం కొంచెం మీకు సపోర్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా కార్యక్రమం చేసే ముందు ఒకసారి ప్రే చేసి వెళ్ళండి. భగవంతుడా నీ మీద ఆధారపడి ఉన్నాం, నువ్వు మమ్మల్ని కాపాడాలి అనే ఒక చిన్న ప్రయత్నంతో మీ ప్రయత్నాలు సఫలీకృతం వలన ఆయన కొంచెం పూజించి మీరు వెళ్ళండి. గ్యారంటీకి ఇది మాత్రం మీకు మీ వెంట భగవంతుడు ఉండి బియాండ్ యువర్ కెపాసిటీ మీ కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి మాత్రం తోడ్పడతాడు. ఇంత మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, సో ఇక నిర్మాణాల్లోనూ, భూముల్లోనూ, బంధుమిత్రులతోనూ, లేదంటే వృత్తి ఉద్యోగంలోనూ కొంచెం చొక్కెది రావడానికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాసులు రావడానికి ఇలాంటివి మాత్రం కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కందులు ముఖ్యంగా దానం చేయండి. కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లో ఇచ్చినట్టుగా, లింక్లో ఇచ్చినట్టుగా దిష్టి తీయటం మర్చిపోవద్దు. ఇది కుజదశ కాకపోతే ప్రత్యేకించి వివాహంలో కూడా చెదురుమదురు సంఘటనలు, గొడవలు, ఎస్పెషల్లీ యువతీ యువకుల మధ్య బాగా ఇబ్బందులు ఇలాంటివి మాత్రం కొంచెం తారసపడుతున్నాయి. ఈ కందులు దానం చేయటం మాత్రం మీకు ముఖ్యమని చెబుతున్నాను. ఓకే, సో దాంతో కొంతవరకు మనం దాటి ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలాంటి తారసపడితే మాత్రం నేను మిస్ కావద్దు. ఓకే, సో ఇక శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మనకు కొంత మేలు చేస్తాయి. ఈ వారంలో మనకి చూసినట్లయితే వారం చివరిలో కొంచెం శుక్రవారం, శనివారమే కొద్దిగా బాగుంది. మిగిలిన మొదటి 5 రోజులు మాత్రం అంత పెద్ద అనుకూలత కనిపించట్లేదు. సో బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ నెంబర్ 8 మాత్రం మనకు తోడుగా ఉంటుంది. శివుని పరంగా పూజలతో కొంచెం ముందుకు వెళ్తే మంచిది. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్. సో ఇంకా వచ్చే వారం మాత్రం కొంచెం మనకి 4లు 6లు కొట్టే సమయం వస్తుంది. కొంచెం ముహూర్తాలకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం జాతకం
కొంచెం బెటర్గా ఉంటుంది వచ్చే వారం. కాబట్టి ఈ వారం కొంచెం స్లోగానే వెళ్తే బెటర్, కేర్ఫుల్గా ఆచితూచి అడుగులేసి వెళ్ళండి. కొంచెం ఈ కుజుడు 4లో ఉంటే మాత్రం కందులు దానం చేయడం, కుజదశ అవ్వకపోతే మాత్రం మర్చిపోవద్దు. మీకు పలు రకాలుగా ఈ దానం అనేది మాత్రం కాపాడుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇటు వృత్తిపరంగా, ఇటు వివాహపరంగా, ఇటు బంధుమిత్రులు, మనకి గృహ సమస్యలు, ఇట్లాంటి వాటన్నిటి నుంచి ఈ కందులు దానం చేయడం అనేది మీకు సపోర్టివ్గా ఉంది. సో ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కొంచెం మనకి మేలుగా ఉంది, పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంది. భార్యాభర్తల మధ్య కొంచెం సర్దుబాటు, కొంచెం అవగాహన పెరిగే అవకాశం ఉంది. పోయినసారి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉందని చెప్పాను. ఇప్పుడు కొంచెం పాజిటివ్ సైడ్లోకి వస్తున్నాం. ఓకే, సో ఫైనాన్షియల్గా బిజినెస్ పీపుల్కి అయితే ఓవరాల్గా కొంత బాగుందనే చెప్పాలి ఈ వారం. అలాగే ముహూర్తాలకు మంచి అనుకూలత అయితే కనిపిస్తుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం. మీకు పోయినసారి సెప్టెంబర్ మాస ఫలితాల్లో డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ ఇచ్చాం, ఏ ముహూర్తం ఏ సమయంలో చేస్తే మంచిదని. దాన్ని ఒకసారి సంప్రదించండి, మీకు మంచి కొంచెం ముహూర్తాలు అయితే దొరుకుతాయి. సో కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టడానికి మాత్రం ఈ వారం మొదటి నుంచి బాగుంది. వారం మొదలే సూపర్గా మనం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం చాలా బాగుందని చెప్పొచ్చు. బుధవారం, గురువారం కూడా పర్లేదని చెప్పొచ్చు. కొంచెం విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విదేశీ ప్రయత్నాలు చేసే వారికి, వీరందరికీ మాత్రం బుధ గురువారాలు గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం మనకి ఆల్రెడీ శని వల్ల కొద్దిగా నెగిటివ్ జరుగుతుంది. కాబట్టి శనికి నల్ల నువ్వులు దానం చేయడం, కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా డాక్యుమెంట్లో ఇచ్చిన దిష్టి తీయటం మంచిది. కానీ బుధ గురువారాలు మాత్రం కొంత చంద్రుడు అధిగమించి కొంత పాజిటివ్ మాత్రం ఆ డిపార్ట్మెంట్లో చేయడానికి మనకి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. శుక్ర శనివారాలు అంత బలంగా లేదు. మొదటి 5 రోజులు బలంగా ఉంది ఈ వారంలో, లాస్ట్ 2 రోజులు శుక్ర శనివారాలు అంత బలంగా లేదని చెప్పొచ్చు ఓవరాల్గా. ఓకే, సో కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. శుక్ర శనివారాలు ఆచి తూచి ఖర్చు పెట్టండి. ఏదైనా అత్యవసరం అయితే మాత్రమే శుక్ర శనివారాలు కొనండి. ఓకే, సో వృత్తి ఉద్యోగంలో మీ ఎనర్జీ అంతా పెట్టండి. మీ ఉత్సాహాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. మంచి ధైర్యోత్సాహాలతో ముందుకెళ్తారు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. ఓకే, సో మీ శత్రువుల్ని అధిగమించి వారు చేసిన ఆటంకాలను తొలగించుకుని, అది అంటే అవమానాలు, ఇట్లాంటి అంటే అపోహలు, రూమర్స్ ఏదైనా మీ మీద సృష్టిస్తే వాటన్నిటిని పటాపంచలు చేసి ముందుకెళ్ళడానికి కూడా బలంగా ఉంది. ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మాత్రం అడగండి, వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ధనపరంగా కొంత ప్రోగ్రెస్ అయితే కొంచెం చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే దైవ బలం కూడా మీకు బాగా తోడ్పడే అవకాశం ఉంది. పితృరుణం తీర్చుకునే అవకాశం కూడా కలిసి వస్తుంది. అంటే ఏదైనా కార్యక్రమం చేసే ముందు భగవంతుడా నీదే భారం అని చెప్పేసి ఒక మాట మనం దాన్ని స్మరించి ముందుకెళ్తే మాత్రం బియాండ్ యువర్ కెపాసిటీ కొంత కార్యక్రమాలు మీరు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగంలో మాత్రం మంచి సపోర్టు, గుర్తింపు, ప్రోగ్రెస్, సంపాదన కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో మీ ఎనర్జీ అంతా కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద, వసూళ్ల మీద, వృత్తి ఉద్యోగం మీద పెట్టండి. పాజిటివ్గా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ నెగిటివ్గా లాసెస్లో ఉంది. ఏదన్నా తప్పకుండా చేయాలంటే మాత్రం శనికి నల్ల నువ్వులు దానం చేయండి. బుధవారం, గురువారం మాత్రం కొంచెం మెరుగ్గా ఉంది కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో వివాహంలో మాత్రం కొద్దిగా సర్దుబాటు పెరిగే అవకాశం ఉంది. కొంత అవగాహన మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా కొనసాగితే సరిపోతుంది. మీ ఉత్సాహం మాత్రం పెరుగుతుంది, పాజిటివ్గా ఉంటారు. విష్ణుపరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మీకు మేలు చేస్తే. రెడ్ కలర్ అండ్ నెంబర్ 9 మీకు తోడుగా ఉంటుంది. వైట్ కలర్ అండ్ నెంబర్ 2 కూడా కలిసి వస్తుంది. ఓకే, సో ఈ తగు జాగ్రత్తగా ముందుకేస్తే సరిపోతుంది. వచ్చే వారం కంటే ఈ వారం కొంచెం మంచి వారం. సో కాబట్టి ఈ వారం మొదటి 5 రోజులు యాక్టివ్గా ఉండి ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.